హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు ది ఆర్బీ స్మార్ట్ స్పానిష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు నేను స్పానిష్లో బేసిక్ అన్నది ఎలా మాట్లాడాలి అండ్ బేసిక్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి అన్నది నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఎంటైర్ స్పానిష్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఒక 2 లెటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 2 లెటర్స్ ఏంటి అన్నది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఈరోజు ఈ ఎక్స్ప్లెయిన్ చేయబోయే క్లాస్లో మొత్తం ఎంటైర్ స్పానిష్ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మెయిన్ ఇంపార్టెంట్గా మస్క్లిన్ అండ్ ఫెమినిన్ అనే 2 ఉంటాయి మనకి, మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇప్పుడు మనం జెండర్ మేల్తో మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఫీమేల్తో మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఫీమేల్ని ఎట్లా పిలవాలి, మెయిల్ని ఎట్లా పిలవాలి. మన తెలుగులో మనం జస్ట్ ఒక వర్డ్స్తో పిలుస్తాం, లేకపోతే ఇంగ్లీష్లో కూడా అలానే పిలుస్తాం. బట్ స్పానిష్లో అలా కాదు. మనకి లేడీస్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేయాలి, మేల్స్తో మాట్లాడినప్పుడు ఒక విధంగా వర్డ్ ప్రొనౌన్సియేషన్ అన్నది చేయాల్సి ఉంటుంది. అది మెయిన్ కూడా స్పానిష్లో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. సో నేను మీకు ఇప్పుడు కొన్ని ఈ డే 3 క్లాస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ బేసిక్స్ ఏంటన్నది ఇప్పుడు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ పాద్రే తండ్రి, మాద్రే తల్లి, ఓకే. బట్ ఇది ఇక్కడ ఈహో కుమారుడు, ఈహా కుమార్తె. ఇక్కడ మనం ఎప్పుడైనా మెయిల్స్తో మాట్లాడినప్పుడు, మెయిల్స్ కోసం మాట్లాడినప్పుడు ఓ అనే లెటరు మనకి లాస్ట్లో ఉంటుంది ఎప్పుడైనా సరే. అదే ఫీమేల్ కోసం మాట్లాడినప్పుడు ఏ అనే లెటర్ ఉంటుంది. ఈ 2 లెటర్స్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే స్పానిష్ ఆటోమేటిక్గా ఈజీగా ఫ్లూయెంట్గా మనం మాట్లాడగలం, ఓకేనా. అండ్ హెర్మానో అంటే అన్న లేదా తమ్ముడు అని అర్థం. హెర్మానో అన్న లేదా తమ్ముడు అని అర్థం, హెర్మానా అక్క లేదా చెల్లి అని అర్థం. జస్ట్ ఇక్కడ 2 లెటర్స్ మాత్రమే మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, తీయో అంటే మామ, తీయ అంటే అత్త, ప్రీమ్ అంటే పినతండ్రి కొడుకు, ప్రేమ అంటే పినతండ్రి కూతురు. ఇలా ఈ యొక్క 2 లెటర్స్ మనం ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తామో ఆటోమేటిక్గా మనం మాట్లాడినప్పుడు ఫీమేల్స్తో మాట్లాడుతున్నామా, మేల్స్తో మాట్లాడుతున్నామా అన్నది మనం చూసుకుని, మేల్స్తో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే ఈహో, హెర్మానో, బొనీతో, ఎస్పోసో, తీయో ఇలా ఓ అనే అక్షరం లాస్ట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడన్నా గర్ల్స్తో, లేడీస్తో మాట్లాడుతున్నప్పుడు ఏ అనే అక్షరం అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఒక్క లెటర్ వల్ల స్పానిష్లో జెండర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది అన్ని విషయాల్లో మాత్రం కాదు. ఒక కబోర్డ్ కానీ, ఒక బెడ్ విషయంలో కానీ, బెడ్షీట్, ఆఫీస్, వీటిలో మళ్ళీ మనం చేంజ్ చేయవలసిన అవసరం లేదు. అవి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలా పిలవచ్చు మనం. బట్ మనం ఏదైనా నేమ్స్ వచ్చినప్పటికి కానీ, ఏదైనా ఎక్కడికైనా చెప్పాలనుకున్నప్పుడు దానికి మాత్రం మనం ఈ జెండర్ డిఫరెన్స్ అనేది స్పానిష్లో ఉంటుంది. సో మనం అవి ఒక పర్సన్ ఇప్పుడు ఒక ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాడు, ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడు అతను మేల్ అయితే మనం బియన్ బెనీదో అని చెప్పాలంటే వెల్కమ్. బియన్ బెనీదో అంటే స్పానిష్లో, తెలుగులో వెల్కమ్, స్వాగతం అని అర్థం. అదే ఒక గర్ల్ కానీ ఫీమేల్ ఎంటర్ అవుతుంది, అప్పుడు మనం బియన్ బెనీదా అని చెప్పాలి. మేల్ ఎంటర్ అయితే బియన్ బెనీదో, ఫీమేల్ ఎంటర్ అయితే బియన్ బెనీదా అని మనం చెప్పాలి. అలా ఎంటర్ అయిన తర్వాత మనం ఏం చెప్పబోతాం, హోలా అంటే హాయ్ అని అర్థం. హోలా. మార్నింగ్ అయితే బోయినో దియాస్ కోమో ఎస్తాస్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని అడుగుతాం మనం. కోమో ఎస్తాస్ అంటే హౌ ఆర్ యూ అని అర్థం స్పానిష్లో. బోయినో దియాస్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. అలాగే ఇప్పుడు ఒక మీ వైఫ్ కోసం చెప్పాలనుకుంటే ఎస్పోసా, ఏజేఎస్ మీ ఎస్పోసా అంటే షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పవచ్చు, ఆమె నా భార్య అని. మీరు ఫీమేల్ మీ భర్త కోసం మీరు ఎప్పుడైతే చెప్పాలనుకుంటున్నారో అప్పుడు ఎస్పోసో, ఎల్ఎస్ మీ ఎస్పోసో, ఓకే. ఈజ్ మై హస్బెండ్, ఓకేనా. ఎల్ అంటే హీ అని అర్థం, ఏజా అంటే షీ అని అర్థం, ఓకే. ఇక్కడ మనం అబోయిలో అంటే తాత, గ్రాండ్ ఫాదర్, అబోయిలా అంటే అమ్మమ్మ లేదా నాయనమ్మ, ఓకే.
ఎల్ ఎస్ మీ అబోయిలో అంటే దాని అర్థం ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. ఏజా ఎస్ మీ అబోయిలా సి ఈజ్ మై గ్రాండ్ మదర్ అని చెప్పొచ్చు. ఇక్కడ స్పానిష్లో ఎల్ఎస్ అంటే ఈ ఈజ్, ఎస్ ఈఎస్ అంటే ఈజ్ అని అర్థం. ఓకే. అండ్ ఏజా ఎస్, ఏజా మీ షీ అని అర్థం, ఆమె అని అర్థం. ఆమె నా నాయనమ్మ లేదా అమ్మమ్మ, అతను నా తాతగారు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్. అండ్ అలాగే నేను చెప్పబోయే ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు స్పానిష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు ఈ పర్సనల్గా పీడిఎఫ్స్ ఫార్వర్డ్ చేస్తాను. అలాగే నాకు టైం కుదిరితే మీతో ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. బేసిక్ సంబంధించి కానీ, నెంబర్స్లో కానీ, ఆల్ఫాబెట్స్లో కానీ, ఎందులో అయినా సరే మీకు డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో. నేను మీకు హెల్ప్ చేస్తాను. నేర్చుకునే ఇంట్రెస్ట్ కనుక మీకు ఉంటే నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీకు ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో మళ్ళీ ఒకసారి మీకు ఈ క్లాస్ నేను రివిజన్ చేస్తాను. పాద్రే అంటే తండ్రి అని అర్థం, మాద్రే అంటే తల్లి అని అర్థం, పాద్రేస్ అంటే తల్లిదండ్రులు. మనం ఎప్పుడైనా ఫ్లోరల్గా చెప్పాలనుకుంటే, ఇద్దరిని కలిపి చెప్పాలనుకున్నప్పుడు పాద్రేస్ అని ఇక్కడ ఎస్ అనేది యాడ్ అవుతుంది. ఈహో అంటే స్పానిష్లో ఈహో అంటే కుమారుడు అని అర్థం, ఈహ అంటే కుమార్తె అని అర్థం, హెర్మానో అంటే అన్న లేదా తమ్ముడు, హెర్మానా అక్క లేదా చెల్లి అని, తీయో అంటే మామ అని అర్థం, థియా అంటే అత్త అని అర్థం, ప్రీమో అంటే పినతండ్రి కొడుకు, మన చిన్న పెద్దనాన్న కొడుకు, ప్రీమా అంటే మన చిన్నమ్మ పెద్దమ్మ కూతుర్లు, సోబ్రినో అంటే మేనళ్ళు, సోబ్రీనా అంటే మేనకోడలు అని అర్థం, ఎస్పోసా అంటే భర్త, ఎస్పోసా అంటే భార్య, ఎస్పోసో అంటే భర్త, ఎస్పోసా అంటే భార్య, సుయగ్రో అంటే మామగారు అని అర్థం, సుయగ్ర అంటే అత్తగారు అని అర్థం, కున్యాదో అంటే మరిది లేదా బావగారు అని అర్థం, కున్యాద అంటే వదిన లేదా మరదలు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్. అలాగే అబోయిలో, అబోయిలా, అబోయిలోస్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే మీ యొక్క ఈ స్పానిష్లో మాట్లాడినప్పుడు ఈ 2 లెటర్స్ మాత్రం మీరు కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోవాలి, ఈ 2 లెటర్స్ని. ఎందుకంటే మనం లేడీస్తో మాట్లాడినప్పుడు ఏ అనే అక్షరం మనం యూజ్ చేయవలసి ఉంటుంది, బాయ్స్తో మాట్లాడినప్పుడు ఓ అనే అక్షరం మనం యూజ్ చేయవలసి ఉంటుంది. లేదు బాయ్స్తో మాట్లాడినప్పుడు ఏ అనే అక్షరం యూజ్ చేసి, లేడీస్తో మాట్లాడినప్పుడు ఓ అనే అక్షరం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా జెండర్ డిఫరెన్స్ చేంజ్ అయిపోతుంది. అక్కడ ఉన్న వర్డ్ ప్రొనౌన్సియేషన్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ మీరు అప్పుడు వాళ్ళకి మీరు ఏం మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్నమాట స్పానిష్లో. అందుకనే ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ 2 లెటర్స్ మీద ఎంటర్ స్పానిష్ డిపెండ్ అయి ఉంటుంది. ఈ 2 లెటర్స్ని మీరు నేర్చుకుని ఫైండ్ అవుట్ చేసి అబ్జర్వ్ చేసి ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా స్పానిష్ అన్నది నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియచేయండి. అలాగే ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.